హాయ్ అండి అందరికీ. ఇంకా టుడేస్ చిన్ని సీరియల్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. అసలు మహి అయితే ఇంకా శ్రేయాని పెళ్లి చేసుకోవడానికైతే తనకైతే ఇప్పుడైతే ఇష్టం లేదు. తను చాలా బాధలో ఉన్నాడు కాబట్టి నాకు కొంచెం టైం కావాలి. అలాగే శ్రేయ కూడా ఇంకా కాలేజ్ అయిపోతుంది. ఇంకా చదువు కూడా అయిపోతుంది. నేను కూడా అప్పటి వరకు కొంచెం సెట్ అవుతాను. ఇంకా శ్రేయాని చేసుకోవడానికి అని చెప్పేసి అయితే ఇంకా చిన్ని వేసిన ప్లాన్ అయితే ఇంకా శ్రేయాకి చెప్పు, శ్రేయ వెళ్ళి మీ అమ్మ నాన్నకి చెప్తుంది అని చెప్పేసి అంటే శ్రేయ మాత్రం ఇంకా తిప్పి కొడుతుంది మహీకే ప్లాన్ అయితే. అసలు ఏం జరుగుతుంది, అసలు శ్రేయ చేసిన పనికి మహి అయితే చాలా ఫీల్ అవుతాడు, చాలా బాధపడతాడు. అసలు అర్థం చేసుకుంటలేదని చెప్పి ఇంకా చిన్ని దగ్గరికి వచ్చి కూడా చాలా ఏడుస్తాడనమాట. అసలు చిన్ని నువ్వు చెప్పింది ఒకటి, శ్రేయ చేసింది ఒకటి, అసలు ఏం చెయ్యాలి అని చెప్పేసి, అసలు ఏం జరుగుతుంది, అసలు శ్రేయ చేసిందేంటి, అసలు అలాగే చిన్ని మహికి ఇంకా ఏ విధంగా తనకి నచ్చ చెప్పుతుందో ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. అలాగే ఇంకా చిన్ని మీద కోపాన్ని కూడా ఈరోజైతే ఇంకా చిన్ని ఎలాగైనా తగ్గించాలనైతే అనుకుంటుంది మ్యాడీకి. అలాగే మనం ఇద్దరం కలిసి ప్రయత్నించి ఇంకా కావేరి ఎట్లాంటి తప్పు చెయ్యలేదు, కావేరి నిందితురాలు కాదు, మీ అమ్మను చంపలేదు అనే విషయాన్ని కూడా ఇంకా చిన్ని అయితే ఈరోజైతే చెప్పబోతుంది మహీకి. అది ఎలాగో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. రిక్వెస్ట్ మీ ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని అయితే ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి ప్లీజ్ అండి, ఓకేనా. ఇంకా మ్యాడీ అయితే ఇంకా అలా శ్రేయాకి రూమ్లో చెప్పిన తర్వాత ఇంకా శ్రేయాని అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత శ్రేయ చెప్దామనేసరికి ఇంకా లోహి ఉంటుంది కదా మూర్ఖురాలు, లోహి అయితే అసలు కలవనివ్వదనమాట. అప్పుడు మ్యాడీ నాకు నచ్చలేదు, నాకు వద్దు అని చెప్దాం అనుకున్నా కానీ లోహి అయితే అలా చెప్పనివ్వదనమాట. ఇంకా ఎవరు నాగవల్లి అయితే ఒట్టేస్తుంది, ఇది చేసుకోకపోతే నా మీద ఒట్టి అని చెప్పేసి ఇంకా మ్యాడీ అయితే ఇంకా దానికి అసలు ఒప్పుకోకుండా ఇంకా ఏం అనలేక సైలెంట్ అయిపోతాడు. అప్పుడు లోహి ఇంకా రెచ్చగొడుతుంది అనమాట. ఇంకా ఆంటీ ఒట్టేసిన తర్వాత ఇంకా మ్యాడీ ఒప్పుకోక ఇంకేం చేస్తాడు చెప్పండి, ఎంగేజ్మెంట్ చేసుకోవడం తప్ప ఇంకేం చేయలేడు కదా. ఇంకా అలా అనేసరికి ఇంకా తను సైలెంట్ అయిపోతాడనమాట. అప్పుడు ఇంకా దేవేంద్ర అంటాడనమాట, నాగవల్లి గురుగారితో పంతులు గారితో మాట్లాడి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చెయ్యు అని అయితే చెప్తాడు. మ్యాడీకి అయితే చాలా భయం వేస్తుంది. ఇంకా మ్యాడీ మనసులో అనుకుంటాడు, మధు చెప్పినట్టు శ్రేయాకి చెప్తే శ్రేయ ఏంటి ఇలా ఇరికిచ్చేసింది ఏంటి నన్ను, చి అని చెప్పేసి అయితే బాధపడతాడు. ఇంకా మధు అయితే వర్సెస్ చిన్ని అనమాట. ఇంకా వాళ్ళ అమ్మ అసలు అంతకురాలు కాదు, ఎలాగైనా తెలుసుకొని మ్యాడీకి అయితే చెప్పాలి, ఇంకా వాళ్ళ అమ్మ నాన్నకు కూడా చెప్పాలి, ఎలాగైనా మ్యాడీని నన్ను పెళ్ళి చేసుకోవాలి, నా మీద ఉన్న ద్వేషం అంతా పోవాలి అని అయితే చాలా ప్రయత్నిస్తుందన్నమాట. ఇంకా చిన్ని వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది. చిన్నికి తెలుసు మామయ్య ఇంకా తను బావ అండ్ ఇంకా మామయ్య వాళ్ళ ఇల్లని, కానీ ఇంకా వాళ్ళకైతే ఇంకా లోహి వాళ్ళ అమ్మకు అన్నకైతే ఇంకా తినే చిన్ని అని అయితే తెలియదన్నమాట. ఇంకా తను లోహి వాళ్ళ అమ్మని అడిగితే తెలుస్తుంది కదా, తనే కదా చిన్నప్పటి నుంచి ఉంది, ఇంకా తను ఏమైనా అడిగితే చెప్తుందో ఏమో, అసలు ఆ హత్య చేసింది ఎవరు ఏంటి అని చెప్పి కనుక్కుందామని అయితే వస్తుంది. ఇంకా అక్కడనే ఇంకా చిన్ని వాళ్ళ మామయ్య ఫోటో చూసుకుంటూ అయితే చాలా ఎమోషనల్ అవుతుందన్నమాట. అమ్మ గురించి మీరు ఎంత ప్రయత్నించారో నాకు తెలుసు, అమ్మ అంతకురాల కాదు కాబట్టి మీరు చాలా ట్రై చేశారు మామయ్య, నాకు తెలుసు మీరు ఎంత అది చేశారో, అమ్మ మాత్రం తప్పు చేయలేదు, అమ్మ చేసిన తప్పు కూడా కాదు అని కూడా నాకు తెలుసు, ఇప్పుడు మీరెంత కష్టపడ్డారో నేను కూడా ఇప్పుడు అదే ప్రయత్నిస్తున్నాను మామయ్య అని అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట. అప్పట్లో నువ్వు చెప్పమన్నా నువ్వు చెప్పలేదు, అమ్మ చెప్పలేదు, అసలు ఇప్పుడేమో మధు ఏమో మ్యాడీ ఏమో నా పైన చాలా కోపంగా ఉన్నాడు, అమ్మ పైన చాలా కోపంగా ఉన్నాడు, వాళ్ళ అమ్మని చంపింది అమ్మని అని చెప్పేసి అసలు చిన్ని అంటేనే ఇరిటేషన్గా, చిన్నిని చూస్తేనే విరక్తి కలిగేటట్టుగా చేస్తున్నాడు, అది కాదు అది తప్పు, ఇది అసలు మా అమ్మ చెయ్యలేదు అని చెప్పడానికి నాకేమైనా ప్రూఫ్ కావాలి మామయ్య, ఎలా ఎలా సంపాదించుకోవాలో నాకు అర్థం కావట్లేదని అయితే చాలా బాధపడుతుంది. ఇంకా అప్పుడే ఇంకా చిన్ని వాళ్ళ అత్తయ్య వస్తుందనమాట. ఏందమ్మా ఆయన వంక అలా చూస్తున్నావేంటి, ఇంకా చిన్ని మాత్రం అప్పుడు అంటుందన్నమాట, ఏం లేదా ఆంటీ, అంకుల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఇంకా అప్పుడే ఇంకా లోహి వాళ్ళ అన్న వస్తాడనమాట. అవునా ఎక్కడ చూసారు అంటే, అంకుల్ ఏం పని చేసేవారు అంటే టైలరింగ్ అంటే, అవునా ఎక్కడ చేసేవారు, షాప్ ఎక్కడ ఉండేది అంటే గాంధీ సెంటర్లో అంటే, అవునా థియేటర్ పక్కన, అవునా నేను మా అమ్మ మా నాన్ననైతే అంకుల్ దగ్గరనే కుట్టించే వాళ్ళం తెలుసా మా బట్టలు, కానీ కొద్ది రోజుల తర్వాత వచ్చి చూస్తే అక్కడ షాప్ లేదు, ఏమైంది అంటే తీసేశారు అని చెప్పేసి అన్నారు, నేను చాలా బాధపడ్డాను అని అయితే అంటుందన్నమాట. అప్పుడు తను అంటుండే, బట్టలు కుట్టించుకోవడానికి రాజమండ్రికి వచ్చేవారా మీరు,
అప్పుడు తనంటుడు, "మీ ఊర్లో ఎవరు టైలర్స్ ఎవరు లేరా అమ్మా? ఇక్కడికొచ్చేవాళ్ళా?" అప్పుడు చిన్ని అంటది, "ఉండేవాళ్ళ ఆంటీ. కానీ వాళ్ళంతా అంకుల్ కుట్టేంత బాగా కుట్టేవాళ్ళు కాదు. నాకు అంకుల్ దగ్గరనే బాగా అనిపిస్తుండే. అందుకే నేను అంకుల్ దగ్గరికే వచ్చేదాన్ని." అప్పుడు ఇంక చాలా మురిసిపోయి, "ఆయన మాస్టరు." ఇప్పుడు చిన్ని అంటుంది, "అవునా ఆంటీ, నంబర్ 1 మాస్టారు." అప్పుడు ఇంక తనంటదనమాట, "ఏం చేశామమ్మా? తను ఒక దుర్మార్గుడు చంపేశాడు. అసలు మా ఇంట్లో జరిగిన అన్ని అనర్థాలకి కారణం ఆయన గారి చెల్లెలు. ఆయన గారు చెల్లెలు ఎవరినో హత్య చేసి జైలుకి వెళ్ళింది. ఆవిడను కాపాడిన పనిలో ఈయన ప్రాణాలు పోగొట్టుకున్నాడు." అప్పుడు పాపం చిన్నీకి చాలా బాధతో ఏమనాలో అర్థం కాక, "ఆంటీ, అంకుల్ వాళ్ళ చెల్లెలు హత్య చేసిందా ఆంటీ?" అప్పుడు తను అంటుంది, "చేసిందనే అంటారు." తను అంటాడనమాట, "మా అత్తయ్య ఏ తప్పు చేయలేదు." చిన్నికి కొంచెం ప్రాణం పోసినట్టు అవుతుందన్నమాట తను అనేసరికి. అప్పుడు తనంటే, "చెయ్యకపోతే అన్నేళ్ళు తను ఎందుకు జైల్లో ఉంటుందిరా? నువ్వు కూడా మీ నాన్నలాగా మీ అత్తయ్యని వెనకేసుకురావద్దు." అప్పుడు తనంటాడు, "వెనకేసుకురావడం కాదమ్మా, అదే నిజం." అప్పుడు చిన్ని అంటదనమాట, "అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాలంటే అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలియాలి కదా ఆంటీ. నీకేమైనా తెలుసా? చెప్పు ఆంటీ. అసలు మీ ఆడపడుచు అసలు అదేంది దోషురా కాదా కూడా తెలుసుకోవచ్చు కదా." ఇక తనంటదనమాట, "వద్దు, గతాన్నది అస్సలు తవ్వొద్దు. మానిన గాయాన్ని మళ్ళీ రేపొద్దు. ఇంకా ఆ విషయం వదిలేసి నువ్వు వచ్చిన పనేంటో చూసుకొని వెళ్ళు. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను" అని అయితే తను వెళ్ళిపోతుంది. తనంటాడు, "ఏంటి చెప్పు మధు, పని మీద వచ్చినట్టున్నావంటే?" "పనేం లేదు చందు, మా ఫ్రెండ్ ఈ కాలనీలో ఉందని చెప్పాను కదా, ఇంకా నిన్ను కూడా కలిసేసి వెళ్దామని వచ్చాను. మీరు చెప్పండి చందు, మీ అత్తయ్య విషయంలో ఏం జరిగింది?" అప్పుడు చందు అంటాడు, "అప్పుడు నేను చిన్నపిల్లగాని కాబట్టి అప్పుడు ఏం జరిగిందో నాకు తెలీదు. ఒకటి మాత్రం తెలుసు, మా అత్తయ్య తప్పు చేయలేదు, చెయ్యదు." ఇంకా వాళ్ళైతే అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంక ఇక్కడికొచ్చి అయితే శ్రేయ ఇంకా లోహి అయితే ఇద్దరు మాట్లాడుకుంటారు. థ్యాంక్ యూ లోహి, నువ్వు చేసే భావను ఒప్పించావు. ఇంకా ఈ పెళ్ళి ఫిక్స్ అయింది, ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయింది. యువర్ మోస్ట్ వెల్కమ్ యువర్ ఆడపడుచు గారు అని చెప్పేసి అయితే అంటుంది. వీలైనంత తొందరగా మీ పెళ్ళి జరిపించడం, మీ ఎంగేజ్మెంట్ జరిపించడం నా బాధ్యత శ్రేయ. నేను ఇష్టపడ్డ ఈ వ్యక్తితో పెళ్లి చేసుకుంటే సరిపోదు కదా, నా ఆడపడుచు ఇష్టపడ్డ వాళ్ళతో కూడా పెళ్లి చేయించాలి కదా, అది నా బాధ్యత కదా. ఇలా చేస్తేనే నేను వరుణ్‌కి భార్యను అనిపించుకుంటాను. ఇంకా శ్రేయ అంటది, "అప్పుడు మా అన్నయ్య చాలా లక్కీ లోహి నువ్వు దొరకడం. ఇంత బాధ్యత తీసుకునే వైఫ్ దొరకడం మా అన్నయ్య అదృష్టం." అంటే ఇంకా లోహి రెచ్చిపోతుందనమాట. "నేను చిన్నప్పటి నుంచి ఇలా బాధ్యత తీసుకోవడమే, నేను ఇలానే ఉంటానట మా అమ్మ అనేది." ఇంకా అప్పుడే ఫోన్ చేస్తదనమాట. ఇంకా తనైతే ఇంకా వామ్మో ఏంటి ఇప్పుడు చేసిందేంది అని చెప్పేసి ఇంకా శ్రేయ ముందు పడిపోతుందేమో అని చెప్పి ఇంకా హలో హలో అనుకుంటూ వినపడకుండా ఇంకా దూరం వెళ్ళైతే మాట్లాడుతుంది. "ఏంటి చెప్పాను కదా, ఫోన్ చేయకమని చెప్పాను కదా, ఎప్పుడొస్తావు అని అడగకమని చెప్పాను కదా, నువ్వు ఎందుకు చేసినావు? నా పని అయిపోయిన తర్వాత నేను వస్తానని చెప్పాను కదా." అంటే, "ఓకేలే వస్తావేమో అని ఫోన్ చేశానే, వస్తావా వీలవుతుంది అంటే." "కాదు అని చెప్పాను కదా." "ఎందుకు ఇంకోసారి ఫోన్ చేసి విసిగించావు అనుకో బాగుండదు, నేను చెప్తున్నా, ఫోన్ కూడా లిఫ్ట్ చేయను" అని అయితే రెచ్చిపోతుంది అనమాట. ఇంకా అప్పుడు తనంటది, మధు వచ్చింది ఇక్కడికి మాట్లాడడానికి, ఇంకా నువ్వు కూడా వస్తావేమో అని ఫోన్ చేశాను" అనేసరికి ఇంకా లోహికి అయితే దడుచుకోమంటది అనమాట. "వామ్మో, మధు అక్కడికి పోతే ఇంకా నా గురించి ఏడ చెప్తుందో, నేను పెళ్లి చేసుకున్నాను, ఇంకా మా అన్నయ్య నన్ను కూడా ఉంచడు, నాకు ఇక్కడ బండారం అంతా బయటపడిపోతుంది, నన్ను వీళ్ళు మెడలు పట్టి బయట గెంటేస్తే అక్కడ వాళ్ళు రానియరు, ఇంకా నా జీవితమే సంకనాగిపోతుంది, వామ్మో నేను ఇప్పుడే వస్తున్నాను" చెప్పి ఫోన్ పెట్టేసి ఒక చీర తీసుకొని అయితే పోతుందనమాట. పోయే వరకు ఇంకక్కడ మధు అయితే ఇంకా మాట్లాడుకొని నేను వెళ్ళిస్తాను అని చెప్పేసి అయితే అంటుంది. అన్న తర్వాత ఇంకా లోహి వెళ్ళేసరికి ఇంకా మధు ఇంకా కొంచెం మంచిగా లోహికి పడేటట్టు మాట్లాడుతుంది, సూపర్ మాట్లాడుతుంది మధు అయితే. ఇంకా లోహి అయితే భయపడి, "అమ్మ వచ్చాను" అని అంటే, "ఏంటి ఇప్పుడే కదా నేను రానన్నావు, నీకు వీలు కాదన్నావు కదా, ఇంత తొందరగా ఎలా వచ్చావు, నాకు తెలిసే మధు వచ్చిందని వచ్చావు కదా" అంటే, అవునవునమ్మా" అని చెప్పేసి అయితే అంటది. అన్న తర్వాత, "లేదమ్మా నీకు చీర తీసుకొచ్చాను, ఇచ్చిపోదామని వచ్చాను" అని చెప్పేసి అంటే, అప్పుడు ఇంకా చందు అంటాడనమాట, "ఏంటి లోహి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొస్తున్నావు, అసలు నీకు ఎక్కడి డబ్బులు, ఏదో ఒకటి కాస్ట్లీ తీసుకొస్తున్నావు" అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు ఇంకా అమ్మ కూడా అంటదనమాట, "అవును తెచ్చినప్పుడల్లా మస్తు కాస్ట్లీ తెస్తున్నావు, ఎక్కడివి" అని చెప్పేసి అంటే, అప్పుడు మధు మంచి పని చేస్తుందనమాట. "అత్తయ్య గారి ఇంటి నుంచి తెస్తుందేమో, అత్తయ్య గారికి ఉందేమో ఆస్తి" అని చెప్పేసరికి షాక్ అయిపోతారు వాళ్ళు. ఏంటి ఇలా మాట్లాడుతుంది ఏంది అని చెప్పేసి, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెస్తుందేమో" అని చెప్పేసి అంటే, అప్పుడు లోహి అంటదనమాట, ఇంకా షాక్ అయ్యి, "నాకు చీప్ ఇవి చేయడానికి రాదు, తేయడానికి రాదు, చీప్ వాళ్ళతో నాకు రిలేషన్ పెట్టుకోవడం రాదు, నేను ఒక హై రేంజ్లో ఉంటాను" అని చెప్పేసి అంటే, "ఓహో వాళ్ళ అత్తగారు అంతా హై రేంజ్ ఏమో" అని చెప్పేసి అయితే అంటుంది. ఇంకా వాళ్ళకి అనుమానం వచ్చేటట్టుగా ఇంకా వాళ్ళ అమ్మ చందు అంటారు, "ఏంటి అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచో రావటం ఏంటి, తనకి ఏమైనా పెళ్ళయిందా, మేము ఏమైనా పెళ్లి చేసామా, తను ఏమైనా పెళ్లి చేసుకుందా మాకు చెప్పకుండా" అంటే, "ఏమో చెప్పకుండా చేసుకోవచ్చో ఏమో" అంటే, "ఏంటి లోహి పెళ్లి చేసుకున్నావా నువ్వు, ఏంటి ఏం మాట్లాడుతున్నావు మధు" అని చెప్పాలి. షాక్ అవుతారనమాట. లోహి అయితే ఇంకా పడిపోతుంది, లోహికి అయితే గజగజ వణికిపోతుంది, "వామ్మో ఈ మధు ఎక్కడ చెప్పేస్తుందో ఏమని."
ఏ ఏంటి అలా మాట్లాడుతున్నావేంటి ఏ ఊరికే అంటుందంటే కాదు తన అలాగే ఇంకా వార్డెన్ అది ఇది అని మాట్లాడుతుందనమాట. మాట్లాడేసరికి అప్పుడు అంటుంది, "ఏ ఊరికే అన్నాను. తనెందుకు చేసుకుంటది మిమ్మల్ని కాదని పెళ్ళి. తను అక్కడ ఉంటుంది కదా చదువుకోవడానికి పీజీలో. అందుకే అలా అన్నాను" అని చెప్పేసి అంటే, "అవునవును అందుకే అంది అలా" అని చెప్పి మళ్ళా కవర్ చేస్తదనమాట. "అవును గానీ లోహిత మీ వార్డెన్ పేరేమన్నావు? నాగవల్లియా?" అనంగానే ఇంక మళ్ళా షాక్ అయితదనమాట. వామ్మో! ఇది ఇలా ఇరికిచ్చిందేంది అని జెప్పేసి. అవునా! నాగవల్లి కాదు నాగవల్లి కాదు నాగమణి అని చెప్పాను అనంటే, ఓహో! అవునా! ఏదో నాకు నాగవల్లి అన్నట్టు ఇనిపిచ్చిందే నేను అనుకున్నానే అని చెప్పేసి అయితే అంటారు. అన్న తర్వాత చందు అంటాడనమాట అప్పుడు హ్మ్. లోహి ఒకసారి మీ వార్డెన్ నంబర్ నాకివ్వు నేను మాట్లాడతాను తనతో అని చెప్పేసి అంటే, వద్దు వద్దు ఇవ్వను నేనైతే అని అంటది. అన్న తర్వాత అప్పుడు చిన్ని అంటదనమాట, ఇవ్వు లోహి ఒకసారి మాట్లాడతారు. ఒకసారి వచ్చి అక్కడికి ఇచ్చి చేస్తాడు అని అంటే, వద్దు నేను ఇవ్వను. ఇస్తే నా చదువు పాడైపోతుంది. వీళ్ళొచ్చి అన్ని క్వెషన్స్ ఏస్తారు. అన్ని పిచ్చి పిచ్చిగా చేస్తారు. అసలు నేను ఇవ్వను. నా ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు నా నేను చదువు అయిపోయేంత వరకు అసలు నేను ఎవ్వరికీ ఇయ్యను నా వార్డెన్ నంబర్ అని కవర్ చేస్తది. ఇంకా అప్పుడు చిన్ని అంటది, "ఓకేలే నేను కనుక్కొని చెప్తానులే" అని చెప్పేసి అనేసరికి ఇంకా లోహి ఇంకెక్కువ భయపడతది. అప్పుడు చిన్ని అంటదనమాట, "అవును చందు మీరు రేపు కాలేజ్‌కి వస్తారు కదా!" అంటే, వస్తాను" అంటే, "ఓకేలే రేపు మిమ్మల్ని కాలేజ్‌లో కలుస్తాను ఒకసారి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి." అప్పుడు లోహి అంటది, "అదేదో ఇక్కడనే మాట్లాడొచ్చు కదా!" అప్పుడు చిన్ని అంటది, "కొన్ని కొన్ని విషయాలు ఇంట్లో మాట్లాడొద్దు కాలేజ్‌లోనే మాట్లాడాలి." బాయ్ చందు, బాయ్ ఆంటీ, బాయ్ లోహి అనుకుంటూనైతే అయితే వెళ్ళిపోతదనమాట. ఇంకా లోహి కూడా తనెళ్ళేసరికి నేను కూడా వెళ్తున్నా అంటే, ఏంటి ఇప్పుడే వచ్చి ఇప్పుడే వెళ్తున్నావంటే, అంతే అంతే నాకు పనుంది నేను చదువుకోవాలి నేను వెళ్తాను అని చెప్పేసి అయితే వెళ్ళిపోతదనమాట. ఇంకా వాళ్ళంటారు, అమ్మో! ఇది ఎప్పుడొస్తదో తెలవదు, ఎప్పుడు పోతదో తెలవదు, దీనికే తెలవాలి అని అయితే అనుకుంటారు. అనుకోని ఇంకా చిన్నికైతే అడ్డం తిరిగి అంటుందనమాట, ఏంటే నువ్వు ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? ఏంటే మా వాళ్ళకంతా చెప్పాలని అనుకుంటున్నావా? అంటే ఎందుకు? నన్ను నువ్వు శత్రువు అనుకుంటున్నావేమో గానీ నిన్ను నేను అనుకోవట్లేదు అనంటే, అవును నీ వల్ల నేను చిన్నప్పటి నుంచి నేను లాస్ అవుతున్నాను. నీ వల్ల నేను బాధపడుతున్నానంటే, అవునా ఎక్కడ అంటే, చదువులో నేనే ఫస్ట్ దాన్ని. నువ్వు వచ్చిన తర్వాత నేను సెకండ్ అయ్యాను. ఇంట్లో గూడా మా నాన్న నీకే విలువ. నాకు తక్కువ ఇచ్చేవాడు. అలాగే మీ వల్ల మా నాన్న చనిపోయాడు. అసలు ఎన్ని ఎన్ని బాధలు పడ్డాం. ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా అత్తారింట్లో నీ వల్లనే నేను హ్యాపీగా ఉండట్లేదు. ఎన్ని నన్ను వదలవావే నువ్వు అని చెప్పైతే ఇంకా చాలా మాటలంటది. అప్పుడు ఇంకా చిన్ని అంటదనమాట, "నువ్వు అలా అనుకుంటున్నావు గానీ నా వల్ల నీకు ఎట్లాంటి ఆపద రావట్లేదు. నేను నీ మంచే కోరుతాను అర్థమవుతుందా? ఇప్పటికైనా నేను మంచే కోరుతున్నాననైతే చెప్తాది." ఇప్పుడంటది, "ఇప్పటికి నీ మంచి కోరే చెప్తున్నాను. పెళ్లి విషయంలో నువ్వు చేసిన తప్పుని, నువ్వు చెప్పిన అబద్ధాలని పెద్దవాళ్ళ దగ్గర ఒప్పుకొని క్షమాపణలను అడుగు. లేదంటే ఇటు పుట్టింటికి అటు అత్తారింటికి కాకుండా పోతావు. గుర్తు పెట్టుకో" అనైతే వార్నింగ్ ఇచ్చైతే వెళ్ళిపోతుందనమాట. లోహికైతే మండుతా ఉంటుంది. ఇక ఇంటికొచ్చిన తర్వాత ఇంకా మ్యాడీకైతే అదే టెన్షన్ అయిపోతుంది. వామ్మో! ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేశారు. ఏం చేద్దాము? చిన్ని ఏమో ఇలా అన్నది, వీళ్ళేమో ఇలా చేస్తున్నారేంటి అని చెప్పేసి ఇంకా చిన్ని దగ్గరికి వచ్చి అయితే ఇంకా జరిగిందంతా చెప్తాడనమాట. చెప్పేసరికి చిన్ని కూడా షాక్ అయిపోతుంది. "ఏంటి మ్యాడీ నువ్వనేది? నీకు శ్రేయకి తొందరలోనే ఎంగేజ్‌మెంటా?" "అవును మధు. శ్రేయ నా పరిస్థితిని అర్థం చేసుకొని పెళ్లి పోస్ట్‌పోన్ చేస్తుందని చెప్పన్నావు. తను రివర్స్‌లో చెప్పిందంతా. తొందరగా ఎంగేజ్‌మెంట్ చేయిస్తుంది. ఎప్పుడూ లేనిది ఈసారి మా డ్యాడీ కూడా కొంచెం గట్టిగా మాట్లాడాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు మధు." అప్పుడు చిన్ని అంటది, "దీనికి ఒకటే పరిష్కారం మధు. మీ అమ్మని చిన్ని వాళ్ళ అమ్మ చంపడం నిజమా కాదా అని తేల్చుకోవడం." అంటే అప్పుడు మ్యాడీ అంటాడు, "ఇంకేంటి తేల్చుకోవడం? అది నిజమే అని నేను నమ్ముతున్నాను కదా." అప్పుడు చిన్ని అంటదనమాట, "మనం నమ్మింది ప్రతి ఒక్కటి నిజం కాకపోవచ్చు కదా! నమ్మింది ప్రతి ఒక్కటి అబద్ధం కాకపోవచ్చు కదా! నాకెందుకో మొదటి నుంచి చిన్న అనుమానం ఉంది మ్యాడీ. నువ్వు ఏమీ అనుకోనంటే నేను చెప్తాను. చెప్పు మధు చెప్పు." అప్పుడు చిన్ని అంటది, "చిన్ని వాళ్ళ అమ్మ విషయంలో మీ పేరెంట్స్ నిజానిజాలు తెలుసుకోకుండా తన మీద చెప్తున్నారేమో. వాళ్ళకు కూడా నిజాలేమో తెలియవేమో అని నా మనసుకు అనిపిస్తుంది. ఎవరో మీ వాళ్ళని ర్యాంక్ టాక్ పట్టించి చిన్ని వాళ్ళ అమ్మే మీ అమ్మని చంపిందని అనుంటారు. వాళ్ళని నమ్మించారేమో అని నా అనుమానం. నాకు తెలిసి నీ మనసులో కూడా ఎక్కడనో ఒకక్కడ ఉంది. అటువంటి అనుమానం ఉండొచ్చు. ఆ అనుమానం నిజమయ్యి మీ అమ్మ చనిపోవడానికి కారణం చిన్ని వాళ్ళమ్మ కాదు అని తెలిస్తే బాగుండు అని కూడా నీకుండొచ్చు కదా." "అనుకున్నాను" అని మ్యాడీ అంటాడు. "అది నిజం కాకుండా ఉంటే చాలాసార్లు అనుకున్నాను. కానీ మనం అనుకున్నంత మాత్రాన అన్నీ జరిగింది మారవు కదా." అప్పుడు చిన్ని అంటది, "అలా అనుకుని మనం వదిలేయదు కదా మ్యాడీ." అప్పుడు ఇంకా చిన్ని అన్నీ చెప్తదనమాట. ఇప్పుడు నువ్వు అట్లాంటి ఏ ప్రయత్నం చెయ్యకుండా నువ్వు శ్రేయాని పెళ్లి చేసుకున్న తర్వాత చిన్ని వాళ్ళమ్మ అసలు హంతకురాలు కాదు. వాళ్ళమ్మ చెయ్యలేదు అన్న తర్వాత నువ్వెంత బాధపడతావో చెప్పు. అప్పుడు బాధపడేమన్నా ఉపయోగం? ఇప్పుడే ప్రయత్నించామనుకో, అది ఇంక ప్రయత్నిస్తే మనకు ఏది ట్రై చేసినా ఆళ్ళ నిజాలేంటి, అబద్ధాలేంటి బయట పడతాయి కదా మనకి.
పెళ్లి చేసుకున్న శ్రేయాని వదిలేసి చిన్నప్పటి నుంచి ప్రేమించిన చిన్నిని వెళ్ళగలవా? వెళ్ళలేవు. చిన్నప్పటి నుంచి ప్రేమించిన చిన్నిని వదిలేసి శ్రేయతో కాపురం చేయగలవా? చెయ్యలేవు. అందుకే పెళ్ళికి ముందే నిజానిజాలు తెలుసుకుంటే మంచిది. ఓకే, తెలుసుకుందాం. నిజాలను తెలుసుకుందాం. గతాన్ని తవ్వుకోవడం అసలు నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ నీకోసం ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యాడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు మ్యాడీ అంటాడు, ఆ కేసుకు సంబంధించిన వివరాలన్నీ మమ్మీకి బాగా తెలుసు. రేపు 9:00కి ఒకసారి అమ్మ దగ్గరికి వస్తే మనం మాట్లాడదాము. తెలుసుకుందాం ఏవి నిజాలు ఏవి అబద్ధాలు అనేది. ఇక చిన్ని అనుకుంటదనమాట, తను అక్కడ పోలీస్ స్టేషన్‌లో ఉన్నప్పుడు, జైల్‌లో ఉన్నప్పుడు ఒక పోలీస్‌ని కలుస్తదనమాట. తనని కలిసి ఇంక ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి తెలుసుకుందామని అనుకుంటుంది. అరే, నేను అట్లా అనుకున్నాను కదా తనని కలుద్దామని. ఇప్పుడు చిన్ని వాళ్ళ గురించి ఇంకా అక్కడికెళ్దామంటే ఎలా? అసలు నాగవల్లిని కలిస్తే ఎలా చెప్పు? ఇప్పుడు అక్కడికెళ్ళిన తర్వాత ఇక్కడికి వద్దామని చెప్దామంటే, ఓకే మ్యాడీ, నాకు కొంచెం పనుంది, నేను వేరే వాళ్ళని కలవాలనుకుంటున్నాను. అక్కడికెళ్ళిన తర్వాత ఇంకా మీ ఇంటికొస్తాను అంటే, ఓకే రా అని చెప్పేసి అయితే అని ఇంకా మ్యాడీ అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు చిన్ని అయితే ఇంకా జైలుకైతే వెళ్తుందనమాట. ఇంకా జైలుకైతే వెళ్ళి ఇంకా అక్కడనైతే ఇంకా పేరు నేమ్ అయితే ఇస్తుందనమాట. ఇంకా నైని ఆంటీ ఉందా అంటే, మీరెవరు అంటే చిన్నిని అని చెప్పేసి అంటే, చిన్ని ఇంకా ఆడ మొబైల్ నెంబర్ అయితే రాస్తుంది చిన్ని. రాసిన తర్వాత ఇంకా నైనిని ఆంటీని అయితే పిలుస్తారు. పిలిచిన తర్వాత ఇంకా తననైతే కలుస్తుంది. కలిసిన తర్వాత, బాగున్నారా ఆంటీ, నేనే చిన్నిని, ఇలా కావేరి వాళ్ళ కూతుర్ని అంటే తను కూడా షాక్ అయిపోతుంది అనమాట. అవునా చిన్ని, నువ్వేనా? అసలు చిన్నప్పుడు చూసాను, ఎంత పెద్దగా అయినావు కదా, కూర్చో అని చెప్పి ఇంకా చాలా ముద్దేసుకొని ఇంకా ఇద్దరు కలిసి కూర్చొని ఇంకా మాట్లాడుకుంటారనమాట. అసలు తన దగ్గర నుంచి చిన్ని ఏమైనా రాబట్టనుందా? అసలు నిజము అబద్ధాలు అనేటివి రాబట్టనుందా? తన వల్ల అసలు నిజం తెలుసుకోనుందా? అసలు ఏం జరగనుంది? చిన్ని నిజాలన్నీ తెలుసుకొని వాళ్ళ అమ్మ నిందితురాలు కాదు అని మ్యాడీకి చెప్పి ఇంకా మ్యాడీ చిన్ని ఒకటి కానున్నారు. అసలు ఏం చెయ్యనున్నారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఇదనమాట. ప్లీజ్ అండి, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.